హాయ్ హలో వెల్కమ్ టు ఉషా ఛానల్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఉషా ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీకు మీ కుటుంబ సభ్యులకి ఈరోజు వీడియోలో నేనైతే దేవుడికి ఉగాది పండుగ స్పెషల్గా అయితే బొబ్బట్లు చేశాను. అలాగే సాంబార్ రైస్ కూడా చేశాను. పూజ కూడా చేశాను ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఇలా చేశాను. సింపుల్గా మా ఉన్నంత వల్ల చేశాను. ఇలా అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఇలా అలంకరించుకొని అయితే ఇలా పూజ చేసి చేసుకున్న బొబ్బట్లను అన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని మేము ఇలా అయితే చేసుకుంటాము. మీకు కూడా చూపించాలని ఈ వీడియో అయితే షేర్ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? మా వీడియో నచ్చిందో చూడండి. నేను ఈరోజు ఏమేమి స్పెషల్ చేశాను, బొబ్బట్లు చేశాను ఫ్రెండ్స్. అలాగే రైస్, పాపడాలు వేంపాను, వంకాయ కర్రీ చేశాను. చూడండి సాంబార్ ఇదండి, సాంబార్ కూడా చేశాను. ఇలాగైతే చేసుకున్నాను మా ఇంట్లో పండగ. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో అలాగే కామెంట్ చేయండి. చూడండి నేనైతే ఇక్కడ ఉగాది పచ్చడిని కూడా రెడీ చేసి దేవుడికి ప్రసాదం అయితే పెట్టేశాను. మా వీడియో నచ్చితే మీరు కూడా ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మీకోసమే చూపించాలని మాత్రమే పెట్టాను ఫ్రెండ్స్. ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి బొబ్బట్లు అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నాయి, చేస్తూ ఉన్నారు. చూడండి పిండి బొబ్బట్లు చేసేది ఊరణం అంతా ఉంది. ఇది చపాతీ కర్రతోనే తిక్కేస్తామండి మేము. ఫాస్ట్గా అయిపోతాయి మాకు. చూడండి బొబ్బట్లు ఇలా అయితే వస్తాయి, స్మూత్గా మెత్తగా చాలా బాగుంటాయి. వీలైతే నెయ్యితో కలుచుకుంటాం మేమైతే. నెయ్యితోనైనా కలుచుకోవచ్చు, నూనెతో అయినా కలుచుకోవచ్చు, కానీ మేమైతే నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తాం దీంట్లో. చూడండి ఇలా అయితే స్మూత్గా మెత్తగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. ఇలా అయితే చేసాము. మా పండగ అయితే మేము ఇలా జరుపుకున్నాము. మరి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చిందా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫర్ యువర్ సపోర్టింగ్.